హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారద గారు. నాతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ సార్, నమస్తే. విశ్వంలో ఉండే కొన్ని పంచభూతాలు కానీ లేకపోతే కొన్ని శక్తులు కానీ వీటన్నిటికీ ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందని, ఆ పవర్తో మనం చాలా విషయాల్ని మేనిఫెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి చాలా చోట్ల చదివాను నేను. యాజ్ ఏ కోచ్గా మీరు చెప్పండి, ఇది ఎంతవరకు నిజం అయితే ఏమైనా మనం మేనిఫెస్ట్ చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు సార్. మేనిఫెస్టేషన్ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్ సార్. అది ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకునే రోజుల్లో కూడా భూ ఆకర్షణ సిద్ధాంతం చదివి ఉంటాము. ఏదైనా పైకి విసిరేస్తే కిందే పడుతుంది. ఎందుకు సార్? అది పైకి ఎందుకు వెళ్ళదు? మ్యాగ్నెటిక్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. భూమి ఆకర్షిస్తుంది ప్రతిదాన్ని. మీరు ఒక రాయి వేశారంటే రాయి కింద పడుతుంది, అది పైన ఉండిపోదు. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అయస్కాంతం తీసుకున్నాం. ఆ అయస్కాంతాన్ని తీసుకొని మట్టిలో ఇలా అన్నాం అనుకోండి, మట్టికి మొత్తం అయస్కాంతమే వస్తుంది. చిన్న చిన్న పార్టికల్స్ లాగా మట్టికి అంతా లాగేస్తుంది. ఎందుకు సార్? మట్టిలో అయస్కాంతం వేసాం కాబట్టి అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది కదండి. మన విజువలైజేషన్ మనం ఏం చేస్తే అదే వస్తుంది. ఇప్పుడు అయస్కాంత సిద్ధాంతం ప్రకారం కూడా మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనీ మేనిఫెస్టేషన్ ఉంది అనుకోండి, ఎడ్యుకేషన్ మేనిఫెస్టేషన్ ఉందనుకోండి, మీరు ఏ మేనిఫెస్టేషన్, లవర్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరు ఏ మేనిఫెస్టేషన్ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మీకు మంచి హెల్త్ కావాలి, నాకు ఒక హెల్త్ కావాలి, ఈ హెల్త్ బాగాలేదు, ఇప్పుడు అనుకున్న మేనిఫెస్టేషన్స్ అన్నీ జరగాలంటే మీరు ఏది తీసుకుంటే అదే జరుగుతుంది కదా సార్. ఇప్పుడు నేను అయస్కాంతాన్ని భూమిలో ఇలా అనడం వల్ల అది మ్యాగ్నెట్ లాగా లాక్కుంది మొత్తం. దానికి ఇనుపు ధాతువులన్నీ అతుక్కొని ఉంటాయి. అలానే మనం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కూడా మనం ఏం మేనిఫెస్టేషన్ చేస్తున్నామో దాని మీద అవగాహన తెచ్చుకొని అయస్కాంత సిద్ధాంతాన్ని ఫాలో అయినా కూడా గ్రావిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా పనిచేస్తుంది సార్. ఏదైనా కానీ ఈ భూమి పైన మనకి గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. విశ్వంలో కూడా అదే ఉంటుంది. మీరు ఏది ఇస్తే అదే ఇస్తుంది మీకు. మీరు ఏం ఆలోచన చేస్తే అదే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ పరమాణు ఉంది సార్. C6H12H6 అనే పరమాణువు కూడా ఉంది. అన్ని కార్బన్స్ కూడా హెచ్తోనే ఎండ్ అవుతాయి. ఎందుకు సార్? హెచ్ దాని హౌస్, ప్రతిదీ కూడా అది కనెక్ట్ అవ్వాల్సింది హెచ్తోనే కనెక్ట్ అవుతుంది. H1 H2 H2 H6 కదా అవుతుంది. కనెక్ట్ అవుతేనే వస్తాయి సార్. ప్రతి దానికి మీరు ఏదైనా తీసుకొని కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వకపోతే ఏది రాదు. నాకు ఏది ఇవ్వలేదు, ఏది రాలేదని ఒక్క నెగటివ్ మైండ్ కూడా మనం చేసుకోకూడదు. ఒకవేళ అలా నెగిటివ్ ఏదైనా మన మైండ్లోకి వచ్చింది అనుకోండి, అది జరగదు, 100% జరగదు. మరి అప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ని కానీ వాటిని ఎలా తప్పించుకోవాలి, వాటిని పూర్తిగా రాకుండా చేయడం ఏదైనా, అది మనం బాగా మెడిటేషన్ చేయాలి సార్. మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసిన తర్వాత మనకి ఎందుకు రావట్లేదు, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మనం విశ్వాన్ని అడుగుతున్నాం కదా, ఎందుకు మనకి రావట్లేదు అంటే మనమే అనుకుంటున్నాం కదా సార్ నాకు రాలేదని. మరి నాకు రాలేదు, ఇప్పుడు గుడికి వెళ్తాము, పూజ చేయించుకుంటాము, దేవుడిని దండం పెట్టుకుంటాము, వచ్చేస్తాము. మీ సంకల్పం ఏముందో దేవుడికి చెప్పేసి వచ్చేస్తాము. తర్వాత దేవుడు ఇవ్వకపోవడం దేవుడి ఇష్టం కదా. మనమైతే అడిగాము, ఇవ్వడం ఇవ్వకపోవడం ఆయన ఇష్టం. అదే మీరు అడిగి వచ్చేయాలి, కానీ దేవుడిని బ్లేమ్ చేయకూడదు కదా. నాకు ఇవ్వలేదు, ఆయన ఏం దేవుడు అంటే ఇవ్వడు, ఆయన ఇష్టం అది కదా. విశ్వం కూడా అంతే. మనలో జెన్యూనిటీ ఉంటే, మనలో మనం అడిగింది కరెక్ట్ అయితే కనుక 100% వస్తుంది సార్. ఇది అయస్కాంత సిద్ధాంతాన్ని బట్టే మనకి ఏం కావాలంటే అది అట్రాక్ట్ చేస్తూ ఉండొచ్చు. మీకు ఏం కావాలంటే మీరు మేనిఫెస్టేషన్ ఏం చేసుకుంటున్నారు. ఒక వాటర్ బాటిల్ని కూడా మనం తాగుతూ కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు సార్. ఒక విష్ చెప్పుకుంటూ రోజు తాగొచ్చు. నా హెల్త్ బాగుండాలి, నాకు క్యూర్ అయిపోవాలి, ఈ వాటర్ తాగడం నాకు అమృతంలాగా పనిచేయాలి అని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా అమృతంలాగే పనిచేస్తుంది. లేదు నేను దీన్ని విషంలాగా భావిస్తున్నాను అని అనుకుంటే అది విషమే అవుతుంది. మీరు యద్భావం తద్భవతి అంటారు కదా సార్. మన భావన కరెక్ట్గా ఉంటే భవతి కూడా కరెక్ట్గానే ఉంటుంది. మీరు ఫస్ట్ నమ్మాలి, దేన్నైనా నమ్మాలి, తర్వాత బిలీవ్ చేయాలి. మనం నమ్మింది బిలీవ్ చేయాలి. మనం బిలీవ్ చేయకపోతే ఎవరు చేస్తారు? చేయరు కదా. నమ్మితే జరుగుతుంది అని మీరు చెప్తున్నారు కదా. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని విషయాలు, అది లైఫ్లోకి డబ్బు రావడం అయి ఉండొచ్చు, ఒక ఇల్లు కట్టుకోవడం అయి ఉండొచ్చు, పిల్లల చదువులు అయి ఉండొచ్చు, కెరీర్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఒక నెక్స్ట్ లెవెల్ జాబ్ అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి వాటన్నిటి మీద ఆశ ఉంటుంది. కానీ ఆశ ఉన్న ప్రతి దాని మీద నమ్మకం ఉంటుందా, లేకపోతే ఆ నమ్మకం ఎలా బిల్డ్ చేసుకోవాలి సార్? నమ్మకం ఉంటేనే మనం పని స్టార్ట్ చేస్తాం. ఏదైనా కానీ నమ్మకం మీదే పని స్టార్ట్ చేస్తాం. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం ఏ పని చేయగలుగుతాం? కానీ అందరి నమ్మకం ఉన్నా కానీ వాళ్ళు ఆ పొజిషన్ రీచ్ అవ్వలేకపోతున్నారు కదా. అక్కడ ఏదో వాళ్ళ లోపం ఏదిందో వాళ్ళు సర్దిద్దుకోవాల్సి వస్తుంది. ఎలాంటి లోపాలు? ఎలాంటి లోపం అంటే వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ కానీ, స్మార్ట్ వర్క్ కానీ, వాళ్ళు వెళ్తున్న వే కానీ కరెక్ట్గా ఉందా లేదా.
ఒకసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను విశ్వాన్ని అడుగుతూనే ఉన్నాను, రోజు అడుగుతూనే ఉన్నాను. ఒక్క రోజులోనే అయిపోద్ది కదా సార్. రాత్రికి రాత్రి ఎవరు కోటీశ్వర్లు అయిపోరు. రాత్రికి రాత్రి విశ్వం ఏది ఇచ్చేయదు. ప్రతిరోజు దాని మీద మనము మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే 1 మంత్కి రావచ్చు, 2 మంత్స్కి రావచ్చు, 1 ఇయర్కి రావచ్చు. రావడం అయితే ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టారు సార్, మీకు బాగా నచ్చిన షర్ట్ పెట్టారు, మీకు ఆ కలర్ తెలిసింది, ఆ షర్ట్ కాస్ట్ కూడా తెలిసింది, మీరు బుక్ చేశారు. అదే షర్టే అదే కాస్ట్తోనే వస్తుంది 99.9% కదండి. మీరు వేరే షర్ట్ బుక్ చేస్తే వేరే షర్టే వస్తుంది, ఆ షర్ట్ బుక్ చేస్తే ఆ షర్టే వస్తుంది, అంతే కదా. మీరు ఏది కావాలని మీరు ఆర్డర్ పెట్టుకుంటే అదే వస్తుంది, కానీ వేరేది రాదు కదా సార్. ఇప్పుడు మామిడి చెట్టు పెట్టామనుకోండి, మామిడికాయ వస్తుంది, వేప చెట్టు రాయదు కదా. మన ఆలోచనలు కూడా అంతే అలానే స్పష్టంగా క్లియర్గా ఉండాలి సార్, ఎప్పుడు క్లియర్గా. మనం అందుకే మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు నీ ఐడియాలజీ ఏముందో ఒక పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకొని ప్రతిరోజు విశ్వానికి చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఒకటి అడుగుతాను సార్, నేను కన్ఫ్యూజ్ అయిపోయి రేపు ఇంకోటి అడుగుతాను, విశ్వం కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది, అవునా కాదా. క్లారిటీ అనేది మన మైండ్కి ఈరోజు ఉన్న థాట్స్ ఇంకొక రోజు ఉండవు. ఈరోజు నేను ఒకదాని గురించి థింక్ చేస్తాను, రేపు ఇంకొకటి వచ్చేస్తుంది మైండ్లో, ఇంకొక రోజు ఇంకోటి వచ్చేస్తుంది. అలా రాకోకుండా క్లారిటీగా ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ పేపర్ని ఫాలో అయ్యి ప్రతిరోజు ఆ పేపర్ చూసుకుంటూ మీరు విశ్వాన్ని అడగండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. ఇలాంటివి ఏవైనా మీకు కావాలంటే మీరు సెక్షన్స్కి అటెండ్ అవ్వండి. మీకు మెరాకిల్స్ మేము చూపిస్తాము. మా లైవ్ సెక్షన్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం కదా సార్. అప్పుడు మీరు అటెండ్ అయ్యారనుకోండి, ఆ సెక్షన్స్లో మేము ఎలా జరుగుతాయి, మాకు జరిగినవి, మా ఫ్రెండ్స్కి జరిగినవి, మా చుట్టుపక్కల వాళ్ళ జరిగినవి, బయట వాళ్ళు ఎవరో సెలబ్రిటీకి జరిగాయంటే అది మేము చూపించలేం, కానీ మన సరౌండింగ్లో జరిగినవి ఏవైనా కానీ మీకు చూపించడానికి మా వర్క్షాప్స్ కండక్ట్ అవుతే కనుక మేము మీకు చెప్తాం. వండర్ఫుల్ మ్యామ్. సో మరింత సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి, మీ లైఫ్లో అప్లై చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి వెబినార్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్.